Welcome to CBR English. This is Naresh Kumar. Let's watch the regional news. Telangana Chief Minister Revanth Reddy has declared online betting an international crime and reaffirmed the state government's strong stance against online betting and rummy. Speaking in the assembly during the legislative session, he revealed that the government has decided to form a special investigation team to tackle and ban such activities. CM Reddy also highlighted the need to amend existing laws to impose stricter penalties on offenders. ఈ ఆన్లైన్ బెట్టింగ్ కానీ ఆన్లైన్ ఈ యాప్లు కానీ లేకపోతే ఆన్లైన్ రమ్మీ లాంటి గేములు డిజిటల్లీ ఈ గేమింగ్ ఏదైతే జరుగుతుందో ప్రధానంగా బెట్టింగ్ ఏదైతే జరుగుతుందో దీని పట్ల రాష్ట్ర ప్రభుత్వము అప్రమత్తంగా ఉండాలి, కఠినంగా వ్యవహరించాలని నిర్ణయం తీసుకున్నది అధ్యక్ష. అదేవిధంగా గతంలో చేసిన చట్టంలో దీంట్లో ప్రధానంగా 2 సంవత్సరాల కంటే మించి శిక్ష కూడా లేదు. రేపు వచ్చే సమావేశాలలో ఈ ఆన్లైన్ బెట్టింగ్ నిర్వాహకులకనే కాదు ఆడేవాళ్లను బాధితులను అదేవిధంగా ఈ ఆన్లైన్ అడ్డగోలుగా నిర్వహిస్తున్న వాళ్ళ పట్ల శిక్షను కూడా పెంచడానికి అవసరమైన చట్టాలను కూడా అవసరమైతే మనం సవరించుకోవాల్సిన అవసరం ఉన్నది అధ్యక్ష. ఎందుకంటే శిక్ష కఠినంగా ఉంటుంది, ఎక్కువ కాలం ఉంటుంది అని ఎప్పుడైతే తెలుస్తుందో నేరం అనేది తగ్గుతుంది. కాబట్టి దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, అదేవిధంగా గుట్కా ఇట్లాంటివి కూడా నిషేధిత పదార్థాలను కూడా ఈరోజు మార్కెట్లో బాగా సరఫరా జరుగుతున్నట్టు మా దృష్టికి వచ్చింది అధ్యక్ష. వీటి పట్ల కూడా మేము అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకునేది. అందుకే ఆన్లైన్ బెట్టింగ్, ఆన్లైన్ యాప్లు, అదేవిధంగా ఆన్లైన్ రమ్మీ ఈరోజు నిన్న మీరు టీవీలలో పేపర్లలో పోలీసులు కేసులు నమోదు చేసి వాటికి ప్రచారం కల్పించిన వాళ్ళను పిలిచి పోలీస్ స్టేషన్లలో విచారించడం జరిగింది. వాటికి ప్రచారం కల్పించే వాళ్ళను పోలీస్ స్టేషన్లో పిలిచి వాళ్ళను విచారించడం ద్వారా ఈ సమస్యకు పరిష్కారము శాశ్వతంగా దొరకదు. వీటిని నిర్వహించే వాళ్ళు, వీటిని ప్రమోట్ చేసేవాళ్ళు, చివరికి ఈ యాప్ల ద్వారా లబ్ధి పొందుతున్న వాళ్ళని వీళ్ళందరినీ పూర్తి స్థాయిలో విచారించి కఠినమైన చర్యలు తీసుకున్నప్పుడే ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది అధ్యక్ష. అందుకే దీన్ని పూర్తి స్థాయిలో విచారించాలంటే పక్క రాష్ట్రాలు, పక్క దేశాలలో కూడా విచారణ చేయాల్సిన పరిస్థితులు ఉంటాయి. అందుకే పూర్తి స్థాయిలో అన్ని అధికారాలు కట్టబెట్టే విధంగా ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఏర్పాటు చేసి ఈ రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళ మీద పూర్తి స్థాయిలో చర్యలు తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. ఎవరైనా ఇందులో ప్రత్యక్షంగా పరోక్షంగా ప్రోత్సహించిన, ప్రకటనలకు సహకరించిన, నిర్వహణలో భాగస్వాములైన ఎవరిని కూడా రాష్ట్ర ప్రభుత్వం వదిలిపెట్టదు. ఈ రాష్ట్రంలో ఖచ్చితంగా ఇలాంటి సైబర్ నేరాల పట్ల కఠినంగా మేము వ్యవహరించడం జరుగుతుంది. ఈ ఆన్లైన్ బెట్టింగ్ కానీ ఆన్లైన్ ఈ యాప్లు కానీ లేకపోతే ఆన్లైన్ రమ్మీ లాంటి గేములు డిజిటల్లీ ఈ గేమింగ్ ఏదైతే A major accident happened in Bhadrachalam when a 6-story building under construction near the Bhadrachalam Panchayat office collapsed. 7 workers died on the spot. Police and rescue teams quickly arrived at the scene and began removing the debris with JCB missions. The police are working hard to recover the bodies. The building owner, Sripati Srinivas Rao, ran away after the accident, and the police are searching for him. Several people were also seriously injured.
CM Ravindra Reddy met with IT Industries Minister Sridhar Babu and a high-level delegation from Australia. They were informed about the favorable environment in Telangana and the opportunities available for investment. The meeting discussed investments in industries, sports and varied cities, trade and other sectors, as well as agreements of understanding. Representatives from Queensland responded positively to the investment opportunities in the state. Queensland Governor Dr. Janet Young, Queensland Minister of Finance, Trade, Employment and Training Roslyn Betts and other dignitaries and senior government officials took part in the discussions. Home Minister Vangalpudi Anita has addressed the allegations surrounding the death of Pastor Praveen Pagadala. The minister contacted East Godavari District SP Narasimha Kishore to inquire about the cause of death. Anita has instructed the police to conduct an investigation into the matter. She also mentioned that steps will be taken to prevent religious issues from being raised, as requested by Christian communities. However, Anita emphasized that no one should create unnecessary disturbances over the pastor's death. పగడాల ప్రవీణ్ కుమార్ గారు పాస్టర్ గారు మొన్న నైట్ కొంతమూరు దగ్గర అనుమానాస్పదంగా మృతి చెందడం మనందరికీ కూడా తెలిసిందే. విషయం ఏంటంటే ప్రవీణ్ గారి మరణం అనేది చాలా బాధాకరమైన ఇష్యూ. అనుమానాస్పదంగా మృతి చెందారని చెప్పి పోలీసులు కూడా కేసు ఫైల్ చేయడం జరిగింది. ఆ నెక్స్ట్ డే మార్నింగ్ కొంతమంది చూసి ఇలా చనిపోయారని చెప్పగానే పోలీసులు ఇన్వెస్టిగేషన్కి వెంటనే వచ్చి ఇమీడియట్గా బాడీని కూడా అక్కడ నుంచి తీసి ఇన్వెస్టిగేషన్ చేయడం మొదలుపెట్టారు. అందరూ కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళ అనుమానాస్పదంగా ఆ మృతిని వాళ్ళు భావించిన తర్వాత వాళ్ళ అనుమానాస్పదంగా మృతి అని చెప్పేసి పెట్టడం జరిగింది. ఇమీడియట్గా నేను కూడా ఎస్పీ గారితో మాట్లాడాను, డీజీపీ గారితో మాట్లాడడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా దీని మీద ఇమీడియట్గా ఎంక్వైరీ వేసి నిజానిజాలు తేల్చమని చెప్పేసి అందరికీ కూడా ఆర్డర్స్ కూడా పాస్ చేయడం జరిగింది. ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా పారదర్శకంగా దర్యాప్తు కొనసాగిస్తున్నాం. ఆల్రెడీ పోస్ట్ మార్టం కూడా ఈరోజు రాజమండ్రి అక్కడ జరుగుతుంది, రాజమండ్రిలో జరుగుతుంది పోస్ట్ మార్టం కూడా. సో ఎవరు కూడా దీని మీద ఎటువంటి అపోహలు పెట్టుకోవద్దు. డెఫినెట్గా ఏదైతే వాళ్ళు కోరారో క్రైస్తవ సంఘాలన్నీ కూడా చాలామంది వచ్చి అక్కడ డిమాండ్ కూడా చేశారు. డెఫినెట్గా అన్ని కోణాల నుంచి కూడా దాన్ని మేము యాక్సిడెంట్గానే పరిగణించట్లేదు. అలాగే అన్ని కోణాల నుంచి కూడా దర్యాప్తు కొనసాగిస్తాము. నియర్ బై ఉన్న సీసీ క్యామ్స్ అన్నింటినీ కూడా పోలీసుల ఫుటేజ్ కూడా తీసుకుంటున్నారు. అదేవిధంగా టవర్ డంప్ని తీసుకుంటారు, సీడియాస్ ఆ నియర్ బై ఉన్న సీడియాస్ని అవన్నీ కూడా తీసుకుంటున్నారు. అన్ని కోణాల్లోని కూడా ఎంక్వైరీ చేస్తున్నాం. ఒక టీంను కూడా దీనికి డిప్లాయ్ చేయడం జరిగింది. పగడాల ప్రవీణ్ కుమార్ గారు పాస్టర్ గారు. Motivational speaker Brother Shafi has expressed his condolences to the family of Pastor Praveen Pagadala at the Rajahmundry Government Hospital following his death. Shafi acknowledged that many Christian community members have raised doubts about the circumstances surrounding Praveen's death. He stated that if the death is found to have a different angle beyond a simple accident, he would stand with the Christian community to fight for justice. Meanwhile, an FIR has been filed regarding Pastor Praveen's death.
the police have formed special investigation teams and are actively looking into the case. To maintain law and order, the police have been deployed in large numbers as precautionary measure. Sensational comments made by former Telangana Assembly Minister KTR have created a stir in the state. KTR alleged that contractors are taking 30% commissions on state projects, and he claimed that Congress leaders have openly discussed this issue in the Assembly. In response, Deputy CM Batti Vikramarka, along with Congress ministers and members, took the matter seriously. They raised slogans against BRS members in the House. Deputy CM Batti challenged KTR to prove his allegations, demanding that if KTR failed to do so, he should apologize in front of the full House. But he criticized the BRS leadership, accusing them of looting the state for the past decade. As tensions rose, BRS members walked out of the House in protest and staged a demonstration outside the Assembly premises. Discussion, debate, dissent. Sir, opposition anedi maku we will have our say. The government will have its way. Yes. That is the essence of democracy. Yes, దయచేసి నేను వారిని మిమ్మల్ని కూడా కోరేది సార్, మంత్రులకి సంయమనం ఉండాలి, రిస్ట్రెయింట్ ఉండాల్సింది ట్రెజరీ బెంచెస్. అపోజిషన్ సహజంగానే మేము ప్రభుత్వం చేయని పనులు, ఇస్తానని చెప్పిన మాటలు, హామీలు మేము దయచేసి ప్రకాష్ స్పీకర్ గారు ఒకటే రిక్వెస్ట్, మంత్రులకి మీరు దయచేసి చెప్పండి. ఇప్పుడు మేము కూడా ప్రొవోక్ చేయాలనుకుంటే మేము కూడా మాట్లాడచ్చు సార్, మేము కూడా చెప్పొచ్చు 30% కమిషన్ అని వాళ్ళ ఎమ్మెల్యేలు అంటున్నారు. డిస్కషన్, డిబేట్, డిసెంట్. సార్, అపోజిషన్ అనేది మాకు వి విల్ హ్యావ్ అవర్ సే, ద గవర్నమెంట్ విల్ హ్యావ్ ఇట్స్ వే. దట్ ఈస్ ద ఎసెన్స్ ఆఫ్ డెమోక్రసీ. దయచేసి నేను వారిని మిమ్మల్ని కూడా కోరేది సార్, మంత్రులకి సంయమనం ఉండాలి, రిస్ట్రెయింట్ ఉండాల్సింది ట్రెజరీ బెంచెస్ కి. అపోజిషన్ సహజంగానే మేము ప్రభుత్వం చేయని పనులు, ఇస్తానని చెప్పిన మాటలు, హామీలు మేము దయచేసి ప్రకాష్ స్పీకర్ గారు ఒకటే రిక్వెస్ట్, మంత్రులకి మీరు దయచేసి చెప్పండి. ఇప్పుడు మేము కూడా ప్రొవోక్ చేయాలనుకుంటే మేము కూడా మాట్లాడచ్చు సార్, మేము కూడా చెప్పొచ్చు 30% కమిషన్ అని వాళ్ళ ఎమ్మెల్యేలు అంటున్నారు. 30% తీసుకున్నారు, కమిషన్ తీసుకున్నారు అన్నమాట. ఎవరండి 40,000 కోట్ల రూపాయలు పనులు చేపించి బిల్లులు లేకుండా రాష్ట్రం మీద 1,00,000 కోట్ల పోయి అప్పులు చేసి మీరు పోతే వాళ్ళందరూ బిల్లులు రాక నానా బాధపడుతూ రాష్ట్రం కోసం అటు తిరిగి ఇటు తిరిగి సెకండరీ చుట్టూ తిరిగి నానా బాధపడుతున్నారు. మీ పాపం వల్ల ఈరోజు రాష్ట్రంలో 1,00,000 కోట్ల పనులు చేసినటువంటి వాళ్ళ బిల్లు లేక ఏడుస్తున్నారు. ఎంతో కొంత మేము బాగు చేసి కొద్ది సర్ది చేసి ముందు పోతా ఉంటే అడ్డగోలుగా మీరు ఈ మాటలు మాట్లాడటం ఇది వాస్తవమా? రైట్, నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నాను కేటీఆర్ ని. ఐ హావ్ ఛాలెంజ్ కేటీఆర్. నౌ యూ హావ్ టు ప్రూవ్ దట్ వాట్ ద స్టేట్మెంట్ వాట్ యు మేడ్. అదర్వైజ్ యూ హావ్ టు సే అపోజిట్ టు దిస్ హౌస్. హి హాస్ టు మేక్ ఎ స్టేట్మెంట్. అధ్యక్ష, నేను అడుగుతా ఉన్నాను, ఇది మీరు ప్రూవ్ చేయకపోతే ఈ సభకి క్షమాపణ చెప్పాలి, ఈ రాష్ట్ర ప్రజలకు కూడా క్షమాపణ చెప్పాలి. ఈ రకంగా మైక్ దొరికింది కదా అని అడ్డగోలుగా ప్రభుత్వం మీద బ్లాంకెట్ గా ఈ రకమైన స్టేట్మెంట్ ఇస్తే ఇట్ ఈస్ నాట్ కరెక్ట్. అధ్యక్ష, గౌరవ సభ్యుడు దీని మీద తిరిగి సమాధానం చెప్పాలి, క్షమాపణ కూడా చెప్పాలి. 30% MLC Jeevan Reddy expressed his dissatisfaction, making strong comments about his political situation. He stated that he was unhappy that the MLC did not come and he felt that there was no real dissatisfaction, comparing it to saying something negative about a scoundrel. Reddy mentioned that he did not want to take a break from public life and emphasized that he had fulfilled his responsibilities
As an MLC, he had hoped that his team would be renewed, having been active in politics for over 40 years. Jeevan Reddy said he would continue to serve the people, but made it clear that he was still unhappy with the current situation. ఉంటుంది ఒకటి అధికారికంగా బాధ్యతలు నిర్వహించేటువంటి అవకాశం రావటం. సరే, ఇంతకాలం సుదీర్ఘ ప్రజా జీవితం మీరు అన్నట్టు 4 దశాబ్దాల నుండి ఏదో రకమైనటువంటి ఒక బాధ్యతతోని నేను విధులు నిర్వర్తిస్తున్నాను. అలా ప్రభుత్వ పరంగా పార్టీ పరంగా ఈ అవకాశం వస్తుంది. నేను వాస్తవంగా శాసన మండలి సభ్యుడిగా నాకు తిరిగి అవకాశం వస్తుందని చెప్పని భావించింది. న్యాచురల్ అది చెప్పంటున్నాం. ఆనాడు ఏదైతే ఉందో 2019 పట్టభద్రుల నియోజకవర్గానికి పోటీ నిలబడినప్పుడు ఏదైతే ఉందో వాస్తవంగా చెప్పంటున్నా నాపై ఉంచిన బాధ్యత కర్తవ్యం నిర్వర్తింపచేయటంలో నేను ఐ ఫీల్ ఐఎమ్ మోర్ సాటిస్ఫైడ్. తిరిగి ఐ థాట్ ఐల్ గెట్ ఎనీవెల్ సమ్హౌ పార్టీ ఆలోచన విధానం ఏదైనా కానీ ఏదైతే ఉందో పార్టీ మరి వాట్ ఎవర్ ఇట్ ఈస్ 2 పొందలేకపోయినా అంత మాత్రాన్ని ఏదైతే ఉందో మీరన్నట్టు అధికారిక హోదా అనేది ఒకటి. అదర్వైజ్ ఐ గాట్ మై ఓన్ ఒక పౌరుడిగా నాకున్నటువంటి ఒక గత ప్రజా జీవిత అనుభవం ఉన్నది. నాకు చెప్పంటారు. అందుకే ఎప్పుడు చెప్తుంటా నా జీవితం చివరి క్షణాల వరకు కూడా ఏదైతుందో ఏ హోదా అనేది ప్రధానం కాకుండా ఇలా ప్రజా అవసరాల కొరకు వారికి నేను తోడ్పడే విధంగా నాకు మరి ఆ భగవంతుడు అవకాశం కల్పిస్తాడు. నా విధంగా నా బాధ్యత నిర్వర్తిస్తా అని చెప్పని భావిస్తున్నాను. ఇప్పుడు ప్రోటోకాల్ అనేది 2 రకాలు ఉంటుంది. ఒకటి The Rangareddy court has delivered a significant verdict in the murder case of Apsara, a young woman from Sarur Nagar, Hyderabad. The court has sentenced the accused priest Sai Krishna to life imprisonment. Sai Krishna, a resident of Narendrapuram in Andhra Pradesh, lived with his wife and daughter in Sri Venkateshwara Colony in Sarur Nagar, where he worked as a priest at the Maisamma temple and also as a contractor. Apsara, a resident of Chennai, lived in the same colony with her mother. She acted in small roles in films and serials and worked a private job. Apsara frequently visited the Maisamma temple, where she became acquainted with Sai Krishna. Their relationship eventually turned into a romantic affair. Apsara pressured Sai Krishna to marry her, but unable to bear the pressure, Sai Krishna devised a plan to eliminate Apsara. The details of the case reveal that his action led to the tragic murder of the young woman. Politics has become tense in Achampeta, Palnadu district ahead of the MPTC election. Officials had scheduled a meeting for tomorrow, but 7 MPTC members have been missing since last midnight in response. YSRCP leaders are accusing Kutami government leaders of kidnapping the members. There are no concerns over whether the meeting scheduled for tomorrow will go ahead as planned or be postponed. కాచుకు తెలియదు. మా ఆయన రాత్రి అచ్చిన పెట్టొచ్చాడు. ఇంతవరకు కాచుకు తెలియదు. మేము పేపర్లో టీవీలో చూస్తే కానీ మాకు తెలియలేదు. ఇంతవరకు కాచుకే తెలియదు. మేము రాత్రి పొద్దుటాలు పెట్టి ఏం తిండి ఆగారం లేకుండా చేస్తున్నాం. మా ఆయనకి ఇంతవరకు ఎవరైనా ఉంటే అడ్రస్ చెప్పండి. తెలియదు మాకు ఇంతవరకు. కాడికి వచ్చాము. ఇంతవరకు అది పేపర్ అనేది మాకు ఇంతవరకు కాచుకు తెలియలేదు. ఇంతవరకు ఏమి ఇవ్వలేదు కూడా తెలియట్లేదు కూడా మాకు చెప్పలేదు. వైసీపీ ఎంపీటీసీ మా ఆయన కంప్లైంట్ ఇచ్చారమ్మా? కంప్లైంట్ ఇచ్చాము. ఇంతవరకు కాచుకు తెలియలేదు, చెప్పలేదు కూడా. 7-6 పోయారంట. ఇంతవరకు తెలియలేదు. మా ఆయనతో పాటు 6-7 తీసుకుపోయారు. ఇంతవరకు వాళ్ళు ఆచుకు తెలియదు, మా ఆయన ఆచుకు తెలియలేదు. గత కొంతకాలంగా మండలం ఎలక్షన్ లేక ఆగిపోవటం వల్ల ఎస్టీకి సంబంధించినటువంటి లీడర్సు
ఎస్సీ కమిషన్ దగ్గరికి వెళ్ళి పర్మిషన్ తీసుకొని ఈ ఎలక్షన్కి కాల్ఫర్ చేసేటట్టు అధికారులతో చేయించుకున్నారు. తీరా ఎలక్షన్ వచ్చే టయానికి ఈ ఎంపీటీసీలు మొత్తం 17 మందిలో 16 మంది వైసీపీ ఎంపీటీసీలు, ఒక్కళ్ళు మాత్రమే అధికార పార్టీకి సంబంధించిన వాళ్ళు. అయితే రేపు ఎలక్షన్ని ఎట్టయినా డిస్టర్బ్ చేసి వాళ్ళు వశం చేసుకోవాలని చెప్పేసి వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి 7 మంది ఎంపీటీసీలని భయభ్రాంతులకు గురి చేసి రాత్రికి రాత్రి వాళ్ళని కిడ్నాప్ చేసి ఎక్కడికి తీసుకెళ్లారో తెలీదు. ఇంతవరకు ఆసూకీ లేదు. ఏ ప్రాంతంలో ఉంచారు, ఏ ఊర్లో ఉంచారు, ఉన్నారా లేరా అనేది కూడా తెలియదు. కనుక ప్రభుత్వం వెంటనే స్పందించి వారి ఆచూకీ తెలియజేసి వారి కుటుంబ సభ్యులకి వారిని అప్పచెప్పాలని కోరుకుంటున్నాము. ప్రజాస్వామ్యయుతంగా జరగాల్సిన ఎన్నిక ఈ విధంగా దుమ్మీలతోనూ లేకుంటే భయభ్రాంతులకు గురి చేసే ఎలక్షన్ చేయాలని చూస్తున్నారు. ప్రజాస్వామ్యంలో ఇది కరెక్ట్ కాదు. కిడ్నాప్ చేస్తే ఇంతవరకు అధికారుల దాని వైపు నుంచి స్పందన లేదు. టీవీల్లో ఛానల్స్లో అన్ని రకాల ఛానల్స్లో వస్తున్నా కూడా ఇంతవరకు వాళ్ళు ఎక్కడున్నారో తెలుసుకోకపోవడం అనేది బాధాకరం. ఇక్కడైనా అధికారులు స్పందించి వారు ఎక్కడున్నారో గుర్తించి వాళ్ళ కుటుంబ సభ్యులకి అప్పచెప్పాలని చెప్పేసి వైఎస్ఆర్సీపీ పార్టీ మండల పార్టీ తరఫున మేము రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. గత కొంతకాలంగా మండలం ఎలక్షన్ లేక MLA Toyaka Jagdishwari assured that everyone in Girikrishna village would have access to medical care. She inaugurated a contained hospital in Poraddaguda village, Kurupam Mandal in Parvatipuram, Manyam district. The MLA highlighted that after the Kutami government came to power, action was taken against the Doli mortals in Girikrishna. She also mentioned that CM Chandrababu Naidu and introduced contained hospitals under the name of Giri Arogya Kendras. చాలా మంది ఇక్కడ ఉన్నటువంటి హిల్ ఏరియాలో ఉన్నటువంటి ప్రజలు ఎవరైతే జ్వరంతో గాని లేదు అనేసి అంటే డెలివరీ అయినప్పుడు గాని ఏదైనా సరే ఈ కేంద్రాన్ని మీరందరూ కూడా ఇక్కడికి వచ్చి వైద్యం చేయించుకోవచ్చు. ఎందుకంటే వారానికి 2 రోజులుగా డాక్టర్ గారు వస్తారని కూడా చెప్పడం జరుగుతుంది. ఇక్కడ మరి అన్ని మెడిసిన్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడే చూసాం, మీకు ఎవరెవరికైతే ఇప్పుడు సీజనల్ జ్వరాలు అవన్నీ వస్తున్నాయి కాబట్టి మీరు అందరూ వచ్చి ఇక్కడ చూపించుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి అక్కడ నుండి ఇక్కడికి మీరు రావాలంటే కొంతమంది ఏంటి వెళ్తాం దూరం అని చెప్పేసి రావడం మానేస్తారు. ఆ విధంగా మీరు చేయకుండా ఇక్కడే ఉండి జాగ్రత్తగా మీకు ఏ ఆరోగ్య పరిస్థితి వచ్చినా, మీకు కళ్ళు తిరిగినట్లుగా ఉన్నా, ఏదైనా సరే ఇప్పుడు ఈ ఎండలకి చాలా మందికి వడగాలులు ఇవన్నీ రావడం వలన చాలా ఇబ్బంది అవుతుంటది. కాబట్టి మీరు అశ్రద్ధ చేయకుండా మీకు అందుబాటులో ఉన్నటువంటి ఈ కేంద్రాన్ని మీరు అందరూ కూడా సద్వినియోగం చేసుకోండి. చాలా మంది ఇక్కడ ఉన్నటువంటి Motor thieves have created a stir in Kamalapur, Hanmakonda district by stealing motors installed to pump water from the canal to the fields. Farmers are deeply worried as the stolen motors were borrowed and they fear they will not be able to recover their money. Farmer Ramaswamy reported that 12 motors belonging to farmers were stolen along the Parakala Hujurabad main road. Despite multiple complaints to the police, Ramaswamy expressed frustration that no action has been taken. The farmers have urged authorities to identify the thieves and return the stolen motors. మేము కమలాపూర్ చెందిన రైతులము. మమ్మల్ని నానా రకాలుగా ఈ దొంగలు మమ్మల్ని ఇబ్బంది పెట్టి మేము లేని చూసి మోటార్లు ఎత్తుకొని పోవడం, వాళ్ళు ఎత్తుకొని పోతే మా పంటల పైపు దెబ్బతిన్నాయి, ఇవరకు దెబ్బతిన్నాయి, మళ్ళీ ఇప్పుడు దెబ్బతినడానికి ప్రయత్నం చేసినాయి. ఇప్పటికీ ఈయన బొట్టల మీద మోటార్లు ఎత్తుకతుండ్రు. మమ్మల్ని ఎవరు పట్టించుకునే నాదుడు లేడు. ఎవరు మమ్మల్ని అసలే కేర్ చేస్తలేరు. పోలీస్ స్టేషన్ పోతే పిసిసి ఇచ్చిన వాళ్ళు సుతా పడతాం, దొరికితే చెప్తాం, మీకు ఫోన్ చేస్తామని అన్నారు. వాళ్ళు ఇంతవరకు మనకేం స్పందన ఇవ్వలేదు. అయినా మాకు చాలా ఇబ్బంది ఉన్నది మోటార్లతోటి. ఆ దొంగల్ని దయచేసి మరి ఎవరి దారుణంగా వాళ్ళని దొరకబట్టి వాళ్ళని కనుక కంట్రోల్ చేసినట్లయితే మేము బతకగలుగుతాం భూమి మీద. సంవత్సరం నుండి చిన్నపాటి పొలంలో పంటలు వేసుకొని మోటార్లు బిగించుకొని మారి ఎత్తు ప్రాంతం మాకు కింది పార్కం కాదు, మోటార్లతోని నీళ్లు తోడుకుంటేనే పైకి వస్తాయి. అలాంటిది మేము చేసుకుంటూ నిద్రాగారు లేకుండా కాలంలో తిరిగినా కూడా మమ్మల్ని మతిమర్పించుకుంటూ మేము లేని వేళల్లో దొంగలు ఇప్పటికీ ఒక
దాదాపు ఒక 12 మోటార్లు ఎత్తుకెళ్లడం జరిగింది. ప్రధాన రహదారిపై ఎప్పుడు 24 అవర్స్ వెహికల్స్ నడుస్తూనే ఉంటాయి. అయినను వాళ్ళు భయం లేకుండా ఆ మోటార్లో బిగించిన మోటార్లను ఎత్తుకెళ్తున్నారు. మేము ఎంత లేదన్నా ఒక 15-20 వేల నుండి వీటిని అప్పులు చేసి కొనుగోలు చేసుకొని మేము పంట పొలాలను పాడించుకుంటుంటే ఇలా ఎత్తుకపోవడం మాకు చాలా మనోవేదనకు గురవుతున్నాము, అప్పుల పాలవుతున్నాం. మరి వీటిని అరికట్టే అధికారులు ఎన్నోసార్లు పోలీస్ స్టేషన్లో పిటిషన్లు ఇచ్చినా కూడా వాళ్ళు కూడా నిమ్మకు నీరెత్తినట్టు అసలు వీటి గురించి పట్టించుకోలేదు, దొంగలను గుర్తించలేదు. మేము ఎన్నిసార్లు పిటిషన్లు ఇచ్చినా మేము పిటిషన్లు ఇవ్వడమే మానేసినాం కొన్ని మోటార్లు పోయినా కూడా, ఎందుకంటే ఎలాంటి స్పందన వస్తలేదని. మరి ఇంత దగ్గర మండలి ఎట్టుకుంటారు అంచున ఈ మోటార్లు పోతుంటే పోలీసు వారు ఏమాత్రం పట్టించుకోకుండా పెట్రోలింగ్ చేయకుండా వాళ్ళు పట్టించుకోకుండా ఉంటున్నారు. మరి మా రైతులను ఆదుకునేది ఎవరు? మరి మేము చిన్న సన్నకారు రైతులము, నిరుపేద రైతులము, మరి మమ్మల్ని ఆదుకునేది ఎవరు? ఈ మోటార్లను కూడా ఎత్తుకెళ్తానని మేము మరో ముత్తుకున్నా కూడా మా మాట ఎవరు వినడం లేదు. ఇప్పటికైనా స్పందించి మా పోయిన మోటార్లను దొంగల బారిన పడ్డ మోటార్లను గుర్తించి మాకు వారి నుండి రక్షణ కల్పించి మాకు న్యాయం చేయగలరని మేము అధికారులను. Banks of in Kurnool district are confiscating the properties of farmers who have failed to repay their loans in Boldana, Chitpagiri Mandal. Alur authorities seized the properties of farmers who had not paid their loans. 4 farmers in Boldana had taken loans from the Boldana society, while 130 members in the Alur area borrowed from the cooperative bank. As a result of their non-payment, authorities ordered the confiscation of their property goods, including 2 tractors, 6 bikes and 3 TVs were seized from the homes of 15 farmers. The farmers are upset, expressing anger over the actions of the bank staff. రైతులకు పంటలు లేదు, రైతులు వచ్చిన పంటకనే రేట్లు లేవు. పత్తి అయితేనేమి, మిరప అయితేనేమి. అదే మిరప అయితే నిన్నైతే కర్నూలులోన 4,000, 3,000, 6,000 చాలా దుర్భరంగా ఉంది రైతుల పరిస్థితి. అలాంటిది ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి సొసైటీలోన మా జగనన్న ప్రభుత్వం 5 సంవత్సరాలు అసలు సొసైటీలోని ఇచ్చేదే కానీ ఇంత ఇబ్బంది పెట్టింది లేదు. ఏది పడితే అది ఇల్లు యాలం వేస్తున్నారు. ట్రాక్టర్ పడితే ట్రాక్టర్, మోటార్ సైకిల్ పడితే మోటార్ సైకిల్, ఫ్రిడ్జ్లో అన్ని చేస్తున్నారు. ఇంత వీళ్ళకి అయితే ఈ చంద్రబాబు నాయుడికి అసలు రైతుల మీద అసలు మానవత్వమే లేదు. ఎందుకంటే ఆయన ఎప్పుడూ రైతుల గురించి పట్టించుకునేవాడు కాదు. రైతులంటే ఆయనకి దండగానేవాడు ఆయన. అలాంటి వ్యక్తి ఈరోజు పంటలు లేక, రేట్లు లేక, మొన్ననే చూసినాం చింతకుంటలోన దాదాపు 4-5 వేల ఎకరాలు పంట నష్టపోతే వాళ్ళొక్క రైతు 40,000 పెట్టారు. 5,000 ఎకరాలు అంటే 5-4-22 కోట్ల రూపాయలు నాశనం అయిపోయినారు. అసలు వీళ్ళకి మానవత్వం అనేది లేదు. ఆ మానవత్వం లేకుండా పంటలు లేకుంటే ఇండ్లు పోయి జప్తి చేస్తూ అసలు ఎంత వీళ్ళే ఉరియేసి రైతులను ఉరియేస్తున్నారు వీళ్ళే. ఎందుకంటే ఇప్పుడు ఎంతో మర్యాదగా బతుకుతున్నారు రైతులు. నాకు మననే ఏరులో రాజన్ గౌడ్ అనే వ్యక్తి, ఆయన చాలా పెద్ద కుటుంబం. అది దాదాపు వాళ్ళకి 300 ఎకరాలు పొలం వాళ్ళకి. అలాంటి వాళ్ళని ట్రాక్టర్ తీసుకొని పోయి నేను వాళ్ళకి సీఏఓకి చెప్పిన వాళ్ళు తీసుకొని పోయి బ్యాంక్ దగ్గర పెట్టుకున్నారు. అలాంటి వ్యక్తులు చాలా సఫర్ అయిపోయి ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఉంది. అలాంటి వ్యక్తులు ఈరోజు అసలు వాళ్ళు ప్రభుత్వానికి మానవత్వం ఉందా లేదా? These are the updates of regional news. Keep watching.